నియర్లీ 3 వీక్స్ పైన అయిపోయిందండి నేను వీడియోస్ పెట్టక. కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్ వల్ల నేను వీడియోస్ తీయలేకపోయాను. బట్ ఇప్పుడైతే నేను కంటిన్యూషన్ వీడియోస్ పెడదాం అనుకుంటున్నాం. అండ్ ఈ మీన్ వైల్లో చాలా చాలా జరిగాయి. అవన్నీ ఏంటో ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాం. అండ్ అన్నయ్య వదిన వాళ్ళు వచ్చారు, మమ్మీ వచ్చింది. మమ్మీ అయితే ప్రజెంట్ ఉంది, అన్నయ్య వాళ్ళు రావడం వెళ్ళిపోవడం కూడా అయిపోయింది. అండ్ నా కోసం పిల్లల కోసం చాలా చాలా ఐటమ్స్ తీసుకొచ్చారండి. వాళ్ళు తెచ్చిన ఐటమ్స్ అన్నీ ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ అలానే కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ కూడా తీసుకున్నాను అండి, అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోబోతున్నాం. అండ్ ఫస్ట్ అయితే మనం ఇప్పుడు సాఫ్ట్ టాయ్స్ చాలా తీసుకొచ్చారు, వాటితో స్టార్ట్ చేద్దాము. సాఫ్ట్ టాయ్స్ అంటే నాకు చాలా ఇష్టం, నాకనే కదా ఆల్మోస్ట్ మీ అందరికీ కూడా ఇష్టం అనుకుంటా. ఎన్ని ఉన్నా చాలా అండి సాఫ్ట్ టాయ్స్. ఇంత పెద్ద కూడా సాఫ్ట్ టాయ్స్ అంటే పిచ్చి అందరికీ ఉంటుంది నాకు తెలిసి, చాలా వరకు లేడీస్కి అయితే ఎక్కువ ఉంటుంది. సో నాకు కూడా అలానే చాలా ఇష్టం. సో అవన్నీ ఇప్పుడు చూసేద్దాము. ఇది ఒక డాగ్ పప్పీ, ఎల్లో కలర్. అండ్ అలానే ర్యాబిటా, స్క్విరల్, ఇది ర్యాబిటా, మేబీ ఇది ర్యాబిట్ అని అనుకుంటున్నా. ర్యాబిట్ ఒకటి, డాగ్ ఒకటి. అలానే సేమ్ పప్పీనే, ఇది పప్పీ బట్ కలర్ డిఫరెన్స్. పప్పీ ఇవి 2. అండ్ ఇది ఒకటి ర్యాబిట్. అండ్ నెక్స్ట్ వచ్చి టార్టాయిస్. అలానే ఇవి కూడానండి, ఇవన్నీ తీసుకొచ్చారు టెడ్డీస్. ఇవన్నీ నార్మల్ టెడ్డీసే, బట్ బాగా అనిపిస్తాయి కదా ఇంట్లో పెట్టుకోవడానికైనా చూడడానికైనా చాలా హ్యాపీ అనిపిస్తుంది వాటికి చూస్తే మనకి. సో ఇవన్నీ తీసుకొచ్చారు. ఇదొకటి, బట్టలు ఇవన్నీ పట్టుకొచ్చేసారు. ఏంటో అంటే చాలా మంత్స్ అయిపోయింది కలిసి. సో అందుకనేసి ఒకటేసారి అన్ని పట్టుకొచ్చేసారేమో అనిపిస్తుంది. ఒక 1 ఇయర్కి సరిపోయిన బొమ్మలన్నీ ఒకటేసారి కొనిచ్చేసారు. ఇంకా 1 ఇయర్ నుంచి కలవట్లేదు, ఇంకా మళ్ళీ ఎప్పుడు కలుస్తామో అన్నట్టుగా తీసుకొచ్చేసారు. సో ఇవన్నీ తీసుకొచ్చారండి. అలానే ఇంకొక పెద్ద టెడ్డీ తీసుకొచ్చాను. ఇది ఎల్లో కలర్, బాగుంది కదా, చాలా బాగా అనిపిస్తుంది చూడడం. కానీ అసలు ఫిదా నేను ఎంత బాగుందో అనిపించింది. బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చేసింది. అండ్ ఇంకా ఎందుకు తెలియదు అని అడిగాను, ఇలాంటి ఇంకొక 2-3 తేవచ్చు కదా అని అన్నాను. సో ఇది టెడ్డీ. అండ్ ఒక పిల్లో పాప కోసం, రెడ్ కలర్, బాగుంది కదా, షోగా పెట్టుకోవడానికి అయితే బాగుంది. ఇది ఒకటి. అండ్ పాప కోసం 2 డ్రెస్సెస్ కూడా పట్టుకొచ్చాను, అవి చూపిస్తాను. ఇది ఒక ఫ్రాక్, ఎల్లో కలర్ ఫ్రాక్. దాని మీద కోట్. ఇది స్లీవ్లెస్ హ్యాండ్స్ స్లీవ్స్. ఇదేమో కోట్, ఏమో ఫుల్ హ్యాండ్స్ వచ్చింది. అండ్ ఇంకొకటి ఉంది, చాలా బాగా అనిపించింది నాకు చూడడం వల్ల, చాలా బాగుంది. సో ఇది ఫ్రాక్, చాలా బాగుంది కదా, కలర్ అయితే సూపర్ కలర్ అండి. పాప కూడా చాలా బాగుంది, ట్రయల్ వేసి చూసాను, చాలా చాలా బాగుంది కలర్. అండ్ ఫ్రాక్ డిజైన్ కానివ్వండి అంతా బాగుంది. సో పిల్లలకి ఏంటంటే ఇప్పుడు ఇలా లైట్ కలర్స్ కానివ్వండి, పిల్లలకి ఏ కలర్స్ అయినా బాగా సెట్ అయిపోతాయి. బట్ డిఫరెంట్ కలర్స్ కదా, ఇవి రేర్గా దొరికే కలర్. ఇదైతే ఇలాంటి కలర్స్ అయితే ఇంకా బాగుంటాయి. సో ఇది ఒకటి. అండ్ ఈ 2 ఫ్రాక్స్ పాప కోసం తీసుకొచ్చారు. అండ్ అలానే క్యాప్ కూడా తీసుకొచ్చారు. సో ఇది క్యాప్ అయితే బాగుంది. అంటే ఈ టాప్కి బాగా సెట్ అయిపోయింది. ఈ ఫ్రాక్ వేసినప్పుడు ఈ క్యాప్ పెడితే బాగుంటుంది, చాలా బాగా సెట్ అయింది ఫ్రాక్ అండ్ క్యాప్. సో ఇది ఇప్పుడు చూపించాను కదా ఫ్రాక్స్ అండ్ టెడ్డీస్, వాటితో పాటు కొన్ని జ్యువెలరీ ఐటమ్స్. జ్యువెలరీ అంటే ఏం లేదండి, నార్మల్ ఐటమ్సే. అంటే మన బ్యాంగిల్స్, పర్ల్స్ సెట్స్ అట్లాంటివి తీసుకొచ్చారు కొన్ని. అండ్ ఇప్పుడు మీకు బ్యాంగిల్స్ చూపిస్తాను. బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. సో ఇది ఒక సెట్. రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్లోని ఇదండి సెట్. టోటల్గా 8 వచ్చాయి మొత్తం బ్యాంగిల్స్.
ఒక సెట్ అండ్ ఇంకొక సెట్ ఇంకొకటి మెరూన్ కలర్. రోజెస్ వచ్చాయి, ఇందాక దాంట్లో స్టోన్స్ వచ్చాయి కదా, ఇందులో రోజెస్ లాగా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి, గోల్డ్ అండ్ మెరూన్. సో ఇది అండ్ ఇంకోటి కూడా తెచ్చారు, మల్టీ కలర్స్ తీసుకొచ్చారు అనుకోండి, మల్టీ కలర్స్. ఇదైతే ఇదైతే అంటే దేనికైనా పేర్ చేసేసుకోవచ్చు ఇంకా, అందుకనేసి ఇలా తీసుకొచ్చారు. సో ఇవైతే బాగున్నాయి, బాగా అనిపించింది నాకు. ఇది ఒక పేరు. నేను నార్మల్గా చూపిస్తున్నా, పెద్ద డీప్గా ఏం చూపించట్లేదండి, ఎందుకంటే అందరికీ తెలిసిందే కదా బ్యాంగిల్స్ ఇవన్నీ. సో ఇవన్నీ నార్మల్గానే చూపిస్తున్నాను, పిల్లలవి కానివ్వండి అన్నీ. అయినా వీడియో కూడా చాలా లెంత్ అయిపోతుంది కదా, ఇంకా చాలా తీసుకొచ్చారు, అవన్నీ చూపించాలంటే లెంత్ అయిపోతుంది. సో అందుకనైతే సింపుల్గా నేనైతే చూపిస్తున్నా. అండ్ ఇప్పుడైతే పర్ల్ సెట్స్ చూద్దాం మనం. ఇది రెడ్ అండ్ వైట్ కాంబినేషన్. సో ఇది సెట్. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ వచ్చి హ్యాంగింగ్స్ టైప్లో చిన్న ఇయర్ రింగ్స్ ఇచ్చారు సింపుల్గా. సో నెక్స్ట్ వన్ అండి, ఇంకోటి కూడా సేమ్ అలాంటి పేరే, బట్ కొంచెం గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో తీసుకొచ్చారు. ఇది ఇందాక రెడ్ అండ్ వైట్లో చూసాం కదా, సేమ్ అలాంటిదే, గ్రీన్ అండ్ రెడ్, రెడ్ గ్రీన్ రెడ్ అండ్ వైట్. ఇలాంటివి ఏంటంటే శారీస్ మీదకి వాటికి బాగుంటుంది, ఏమైనా శారీస్ వేసుకున్నప్పుడు సింపుల్గా వేసుకుంటే కనుక చాలా బాగా అనిపిస్తుంది. సో ఇదొకటి. సో ఇప్పుడు చూపించిన రెండు సేమ్ సెట్స్ అండి, అంటే ఒకటే లాంటివి, బట్ ఇప్పుడు చూపించేది కొంచెం డిఫరెంట్. ఇది సెట్, ఇది వచ్చి కొంచెం పర్ల్స్ వచ్చి పెద్ద సైజు, అండ్ అలానే వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది. ఈ సెట్స్ ఏవైనా సరే శారీస్ మీదకి చాలా లుక్ ఉంటుంది. ఇయర్ రింగ్స్ మాత్రం చిన్నవి ఇచ్చారండి, జస్ట్ హ్యాంగింగ్స్ ఇచ్చారు. సో ఇది మీకు ఇప్పుడైతే సెట్స్, ఫ్రాక్స్ అండ్ టెడీస్ అన్ని చూసేసాం కదండి. అండ్ కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ చూపిస్తాను అన్నాను కదా, ఇప్పుడు అవి చూపించేస్తాను మీకు. ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్ యాష్ కలర్, అండ్ కంప్లీట్గా 3 జిప్స్ వచ్చిందండి. చాలా చాలా బాగుంది, అండ్ క్వాలిటీ కానీ అంతా బాగుందండి. ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్ ఇది యాష్ కలర్లో వచ్చింది, కంప్లీట్ సిమెంట్ కలర్లోని. టోటల్ 3 జిప్స్ వచ్చాయండి, 1 2 3. అండ్ బ్యాక్ వచ్చి చిన్న పాకెట్ జిప్ వచ్చింది, అంతే చిన్న జిప్ వచ్చింది. అండ్ లోపల ఇన్నర్లో కూడా ఒక చిన్న జిప్ వచ్చింది మనకి. స్టోరేజ్ మనం ఎక్కడికి వెళ్తే స్టోరేజ్కి ఎక్కువ ఉండాలి కాబట్టి లేడీస్కి, సో ఇలాంటివి అయితే బాగుంటుంది. అన్ని స్టోర్ చేసుకోవడానికి, ఒక దాంట్లో సంథింగ్ మొబైల్స్ పెట్టుకోవడానికి, ఇంకో దాంట్లో వాటర్ బాటిల్స్ కానివ్వండి, అండ్ మన అమౌంట్ పెట్టుకోవడానికి, అలాంటివి స్టోర్ చేసుకోవడానికి ఇలా 3 జిప్స్ ఉంటే బాగుంటుంది. అలానే పెద్ద హెవీగా ఉన్నా కూడా మనం వేసుకెళ్ళలేము. సో ఇలా ఉంటే కనుక పిల్లలతో వెళ్ళినప్పుడు అలాంటప్పుడు స్టోర్ చేసుకోవడానికి కొంచెం కంఫర్ట్గా ఉంటుంది, ఎక్కడ ఏం పెట్టుకున్నాం అనేది ఈజీగా తీయడానికి బాగుంటుంది. సో అలా ఆలోచించి తీసుకొచ్చారంట, ఇది నాకైతే బాగా నచ్చింది. ఇదొకటి. ఇది అన్నయ్య వదిన వాళ్ళు తీసుకున్నారండి నా కోసం. సో ఇందులో అన్ని ఒకటేసారి వేసేసుకోవచ్చు కదా, ఓన్లీ సింగిల్ జిప్పే, పెద్దగా జిప్స్ ఏం రాలేదు, ఓన్లీ సింగిల్ జిప్పే. అన్ని ఐటమ్స్ ఒకటేసారి వేసుకోవచ్చు. పిల్లల కోసం ఏదైనా క్యారీ చేయాలంటే టూర్స్ వెళ్ళినప్పుడు ఒకటి తీసుకెళ్ళాం కదా, సో అన్నీ వేసేసుకుంటాం ఒకటేసారి, ఇంకా టక్కని తీసేసుకోవచ్చు. పాప వరకు సపరేట్గా పెట్టేసుకోవచ్చు. సో అందుకనేసి ఇది ఒకటి తీసుకొచ్చారు. అండ్ ఇందులో ఇన్నర్గా కూడా చిన్న జిప్ ఇచ్చారు, ఏమైనా అమౌంట్ కానీ ఏమైనా వేసుకోవడానికి. అండ్ అలానే ఫ్రంట్కి ఇంకో జిప్ వచ్చింది మనకి.
ఇది కూడా పెద్దదేనండి. చెప్పు ఇలా ఇవేంటంటే డైలీ మనం యూజ్ చేయలేము కదా, ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు అలాంటి పర్పస్లో నాకు పనికి వస్తుంది అని చెప్పేసి తీసుకున్నారు వాళ్ళు. చూడంగానే ఇక్కడ నేను గుర్తొచ్చానంట. సో అందుకనేసి ఊరు వెళ్ళినప్పుడు బాగుంటుంది నాకు అని చెప్పేసి వదిన అన్నయ్య ఇది తీసుకొచ్చారు. సో ఇదొకటి. ఒక సైడ్ బ్యాగ్ అండి. ఇది ఇక్కడ లోకల్గా పర్చేస్ చేసింది నేను. సో ఇప్పుడు చూపించేవన్నీ డిఫరెంటే, దానికి అంటే మ్యాచింగ్ అంటే ఏం లేదు. ఒకటి వచ్చి టూర్ బ్యాగ్ అలాగా. సో ఇది సైడ్ బ్యాగ్. నేను ఎక్కువ యూజ్ చేయలేదు. నేను ఎక్కువగా ఇలాంటి కలర్స్ తీసుకుంటాను, ఎందుకంటే కొంచెం డస్ట్ కానీ అలాంటివి బాగా పట్టేస్తే బాగా కనిపించదు కదా, ఒక్కసారి బయటికి తీసుకెళ్ళామంటే పట్టేస్తాయి. అండ్ నాకు కొంచెం నేను రఫ్ అండ్ టఫ్ యూజ్ అండి, నేను అంత బాగా స్మూత్ యూజ్ కాదు, నాకు యూసెస్ తెలియదు అంత బాగా. సో అందుకనేసి నేను కొంచెం డార్క్ కలర్స్ ప్రిఫర్ చేస్తాను. ఏదైనా సరే ఉన్నా సరే కనబడకుండా ఉంటుందని చెప్పేసి నేను ఇలాంటి కలర్స్ ప్రిఫర్ చేస్తాను. సో ఇదొకటి. నేను టోటల్గా వైట్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేయనండి, నాకు ఇష్టమే బట్ నేను మెయింటైన్ చేయలేను. సో అందుకనేసి వైట్ కానీ లైట్ కలర్స్ ఎక్కువగా నేను ప్రిఫర్ చేయను. ఎందులో అంటే ఏ ఐటమ్స్ తీసుకున్నా సరే వైట్ కొంచెం లైట్ కలర్స్ అయితే ప్రిఫర్ చేయను నేను. సో హ్యాండ్ బ్యాగ్స్ ఆల్మోస్ట్ అన్ని ఇలానే డార్క్ కలర్సే ఉంటాయి నావి. సో ఇది బ్లాక్ అండ్ సంథింగ్ కలర్లోని లెదర్ బ్యాగ్. ఇది ఇంకా ఏ జిప్స్ లేవు. టక్కున మొబైల్ కానీ సడన్గా ఎవరైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు టక్కున ఇందులో అన్ని పడేసుకొని వెళ్ళిపోవచ్చు కదా. సో అందుకనేసి ఇది ఒకటి తీసుకున్న. సైడ్ బ్యాగ్స్ నాకు లేవు, సో ఇది ఒకటి తీసుకున్నా. సో ఇది. అండ్ ఇప్పుడు మీకు చూపించాను కదా యాష్ కలర్ది, సేమ్ అదే మోడల్ ఇంకోటి రెడ్ కలర్. ఇది మామ్ కోసం తీసుకుని, మమ్మీ కోసం తీసుకుంటాను. సేమ్ ఇప్పుడు అలానే సేమ్ ఇప్పుడు చూపించినట్టుగానే 3 జిప్స్ ఉన్నాయి కదా, అంతా సేమేనండి. దీంట్లో కూడా 3 జిప్స్ అండ్ అలానే బ్యాక్ జిప్ కూడా వచ్చింది, దానికి కూడా వచ్చింది బ్యాక్ జిప్. సో అది అండ్ లోపల ఇన్నర్ జిప్ కూడా వచ్చింది. సో ఇదొక బ్యాగ్. అండ్ ఇంకొక బ్యాగ్. ఇది ఫోరం మాల్లో అనుకుంటా అన్నయ్య తీసుకున్నాడు, మమ్మీ కోసం తీసుకున్నాడు. ఇది సూపర్ క్వాలిటీ అండి, చాలా బాగుంది అసలు, చాలా బాగుంది. ఇది కూడా 3 జిప్స్ వచ్చాయి. అలానే ఇన్నర్ జిప్ కూడా వచ్చింది, ఇది బ్యాక్ జిప్ కూడా వచ్చింది. త్రీ జిప్స్ సూపర్గా ఉంది, క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది. సో ఇదొకటి. మమ్మీ అయితే చాలా హ్యాపీ అయిపోయింది. ఇంకా లేడీస్కి హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ అయితే చాలా సరదా కదా, సో ఇది తీసుకోగానే మమ్మీ హ్యాపీ అనిపించింది మమ్మీకి. సో ఇదొకటి. అండ్ ఇంకొకటి ఉంది. అండ్ ఇది వచ్చి నేను మీషో నుంచి తెప్పించాను. యాక్చువల్గా నాకు తెలీదు ఇవన్నీ తీసుకుంటారు కదా, తెస్తారు అనేసి నాకు తెలీదు. సో వాళ్ళు వచ్చే లోపు నేను ఇంకొక బ్యాగ్ పెట్టేసుకున్నాను గ్యాప్లోనే. సో ఇది వచ్చి నేను మీషో నుంచి తీసుకున్నది. చాలా బాగా అనిపించింది, చూడంగానే చాలా బాగుంది. అందులో చూస్తాం కదా, పిక్చర్ చూడంగానే చాలా బాగా అనిపించింది. రివ్యూస్ కూడా చూసాను, బాగుంది. బట్ క్వాలిటీ అయితే ఇప్పుడు తెచ్చినంత క్వాలిటీ కాదండి, ఇది నార్మల్ క్వాలిటీ, ఎందుకంటే అవి కాస్ట్ ఎక్కువ. అండ్ ఇది వచ్చి నార్మల్ కాస్ట్. నేను మీకు దీని కోడ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఇది ఓపెన్ చేయడమే, ఇలా ఓపెన్ చేయాలి. నేను కూడా వచ్చిన తర్వాత అంత డీప్గా చూడలేదండి, ఇప్పుడే చూస్తున్నాం. సో 1 2 జిప్స్. ఇన్నర్ జిప్ ఏం రాలేదండి దీనికి, ఇన్నర్ లోపల ఏ జిప్ రాలేదు, అదొక డిసడ్వాంటేజ్, నాకు అది నచ్చలేదు. చిన్న జిప్ వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. సో ఇన్నర్ జిప్ నార్మల్గా అయితే ఇప్పుడు ఏ హ్యాండ్ బ్యాగ్ అయినా చూసారు కదా, ఇప్పుడు ఇందాక లాంగ్ బ్యాగ్ దానికి కూడా ఇన్నర్ జిప్ వచ్చింది. సో చిన్న ఇన్నర్ జిప్ వచ్చి ఉంటే బాగుండేది, ఇంటి లోపల రాలేదు. సో 2 కంపార్ట్మెంట్స్ అంతే, 1 2 అండ్ బ్యాక్ ఇచ్చారు, చిన్న జిప్ బ్యాక్ వచ్చింది. బట్ ఈ లుక్ చూడంగానే బాగా అనిపించింది, ఈ ఫ్లేవర్ ఇదంతా బాగా అనిపించింది. ఇంకా చూడంగానే బాగుంది, కలర్ కూడా బాగా అనిపించేసి ఇంకా తెప్పించేద్దామని చెప్పేసి ఆర్డర్ పెట్టేశాను. సో చూడాలి. ఓకే, ఇది ఒక బ్యాగ్. సో టోటల్గా ఇవన్నీ బ్యాగ్స్
చాలా బ్యాగ్స్ అండి చూస్తున్నారు. సో ఇవి హ్యాండ్ బ్యాగ్స్. సో ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్ అండి. ఇందులో ఒక 2 వచ్చి మమ్మీవి, మిగతా అన్ని నావే. సో ఇదొకటి అండ్ ఒక 6 బ్యాగ్స్ అనుకుంటా. ఇప్పుడు చూసారు కదా, ఇంకా వీటి గురించి ఇంకా నేను ఏం చెప్తాను. ఇవి మొత్తం టోటల్ బ్యాగ్స్ అయితే ఇవి. సో డీప్గా అయితే నేనేం చెప్పలేదండి హ్యాండ్ బ్యాగ్స్ గురించి కూడా, నార్మల్గానే చెప్పాను. మీషోది అయితే నేను పెడతాను మీకు. అండ్ ఇవన్నీ బయట మాల్స్ నుంచి తీసుకున్నారు, స్టోర్స్ నుంచి తీసుకున్నారు మమ్మీ వాళ్ళు. సో వాటికి అయితే నేను ఏం చెప్పలేను కాబట్టి మీషో నుంచి తీసుకున్నది ఈ ఒక్క సింగిల్ బ్యాగ్ కోడ్ అయితే నేను మీకు ఇచ్చేస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అదొకసారి చెక్ చేయండి ఎవరికైనా కావాలి అని అనుకుంటే. దీని కాస్ట్ డీటెయిల్స్ అన్నీ అందులోనే ఉన్నాయి, నాకైతే గుర్తులేదండి కాస్ట్. సో 300 చేంజ్ పడింది అని అనుకుంటున్నాను. సో అది హ్యాండ్ బ్యాగ్ గురించి. అండ్ ఇయర్ రింగ్ సెట్స్ తీసుకొచ్చారండి నా కోసం, అవి చూపిస్తాయి ఇప్పుడు. ఇదొకటి అండ్ ఇదొకటి. బాగున్నాయి, చాలా బాగుంది. స్టోన్స్ వచ్చాయి మొత్తం, చిన్న బుట్ట అండ్ డ్రాప్ వచ్చింది, ముత్యం డ్రాప్. ఇలాంటివి చూడడానికి బాగా అనిపిస్తాయండి, చిన్న చిన్నవి చాలా ముద్దుగా అనిపిస్తాయి. అందరికీ సెట్ అవ్వవు, నాకు కూడా సెట్ అవ్వేమో అనిపిస్తుంది. పెట్టుకుంటే బాగానే ఉంటాయి బట్ సెట్ అవ్వేమో అని మనకు అనిపిస్తుంది. సో ఇదొక సెట్. అండ్ అది వచ్చి సింగిల్ బుట్ట. ఇదైతే సింగిల్ బుట్ట అండి, అది సింగిల్ బుట్ట. బుట్టలోని ముత్యం వచ్చింది, సింగిల్ బుట్ట అందులో ముత్యం. అండ్ ఇదైతే డబుల్. సో ఇదొక మోడల్ అండ్ అదొక మోడల్. ఈ 2 తీసుకొచ్చారు, చాలా బాగున్నాయి. అండ్ అలానే నాకు కోసం టాప్స్, శారీస్ ఇవన్నీ తీసుకొచ్చారండి. ప్రజెంట్ అయితే వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి నేను అవన్నీ ఇప్పుడు చూపించట్లేదు. నెక్స్ట్ వీడియోలో నేను మీకు టాప్స్ అండ్ శారీస్ అన్ని చూపిస్తాను. ఇప్పటి వరకు అయితే ఇంతేనండి తెచ్చినవి. అయితే నేను ఇక్కడ వరకు స్టాప్ చేస్తాను, నెక్స్ట్ వీడియోలో అవి యాడ్ చేస్తాను. సో ఈ వీడియో ఎవరికి నచ్చినట్టయితే లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.